డీజీపీ సార్కి వచ్చిన ఏ నార్మల్ ఫోన్ కాల్స్ ని ఆయన అటెండ్ చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకి 3 ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా ఒకే ఒక కాల్కి మాత్రం 20 నిమిషాలు మాట్లాడారు సార్. అన్ఫార్చునేట్లీ ఆ 3 ఇంటర్నెట్ కాల్స్ ని ట్రేస్ చేయలేకపోయాను బికాస్ ఇట్స్ హైలీ సెక్యూర్డ్. ఓకే, కంటిన్యూస్గా ఫాలో చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ దొరికితే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఈ వ్యవహారం చూస్తుంటే మనకి స్టేషనే కదా అనుకుంటా. ఏ అదంతా పోలీసు ఉద్యోగంలో చేరక ముందు ఆలోచించాలయ్యా. ఇప్పుడు సనుక్కుని లాభమే ఉంది. నీకేంటయ్యా, ఈ రోజు రిటైర్మెంట్ తీసుకుని రేపు హాయిగా ఇంటికి వెళ్ళిపోతాం. నా సర్వీస్ అయ్యేంత వరకు కష్టపడాల్సింది నేనేగా. సరేలే. చెప్పండి విక్రమ్. సార్, నాకెందుకో డీజీపీ కొడుకు మిస్సింగ్ కేస్ చైన్ ట్రాప్ లాగా అనిపిస్తుంది సార్. ఏ ఆధారంతో ఇది చైన్ ట్రాప్ అని చెప్తున్నారు? సార్, ఇదే స్టేషన్లో 3 ఏళ్ల క్రితం నేను హ్యాండిల్ చేసిన మాలిని కేసుకి ఇప్పుడు డీజీ కొడుకు మిస్సింగ్ కేసుకి దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్. సార్, అంతేకాదు సార్, డీజీపీకి గత 3 రోజుల్లో చాలా ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయి. వాటన్నిటిని బట్టి చూస్తుంటే నాకు సందేహంగా ఉంది సార్. సరే, మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. ఏదైనా సరే నాకు వెంటనే అప్డేట్ చేయండి. ఓకే? ఓకే సార్. పిల్లాడు త్వరగా దొరకాలి. షూర్ సార్. సార్, మార్కెట్లో ఒక మర్డర్ జరిగింది. డ్రైవర్ రామకృష్ణ గారు చూసి ఇన్ఫార్మ్ చేశారు. క్రౌడ్ ఎక్కువ అవుతుంది, అందువలన మీరు వచ్చి చూసారంటే పోస్ట్ మార్టంకి పంపించేది సార్. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే సార్. అలాగే సార్. సార్ చూస్తాను. మణిగారు, మాలిని కేసు ఫైల్ ఏమైంది? చూస్తాను సార్, వెతుకుతాం సార్. సరే, వెళ్ళండి. సార్, మీకు తెలియందేమీ లేదు. ఈ రోజు నా సర్వీస్లో లాస్ట్. రేపు నేను రిటైర్ కాబోతున్నాను సార్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. మణిగారు, ఒక నిమిషం సార్. మాలిని కేసులో విట్నెస్ గా ఒకరిని విచారించాం కదా, వాడి పేరు కూడా పేరు సందీప్ అనుకుంటా. సందీప్, వాడిని రమ్మని చెప్పండి. చెప్తాను సార్. హలో. హే మాయా, స్టేషన్లో ముఖ్యమైన కేసు, అందుకే ఇంటికి రాలేకపోయాను. ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నావు? ఫోన్ చేయడం కూడా కుదరలేదు. అది కాదు మాయా. ఇంకేంటి? ఊళ్ళో మగాళ్ళందరూ పెళ్ళాల కొంగులు పట్టుకొని తిరుగుతుంటే నువ్వేమో కేసు ఫైల్ పట్టుకొని తిరుగుతున్నావు. మాయా, అర్థం చేసుకోవే. ఇది నువ్వు అనుకుంటున్నట్టు కాదు, కొంచెం సీరియస్ అయిన కేసు. అంత సీరియస్ ఏంటి? కొత్త చోటు, కొత్త ఊరు. పాపం నా పెళ్ళాం ఒంటరిగా నైట్ ఎలా పడుకుంటుందని ఆలోచించావా? ఒకసారైనా కాల్ చేయాలనిపించలేదా? సరే, అది వదిలే. ఈరోజు నైట్ డ్యూటీ లేదు. అయితే కొత్త ఇల్లు, కొత్త ఊరు. నీకు ఓకే అంటే మన జీవితాన్ని మొదలు పెడదామా? నువ్వేమంటావు? అదేం కుదరదు. ఏంటి అలా అంటున్నావు? నాకు 1 కాదు 2 కావాలి. హో, దాందే ఉంది, ఏర్పాటు చేస్తే పోయే. నువ్వు ముందు ఇంటికి త్వరగా రా. ఓకే, షార్ప్గా 8ంటికి ఇంట్లో ఉంటాను. మాలిని కేసుని, డీజీపీ కొడుకు రాహుల్ కేసుని అవి సాధారణమైన కేసులే అని నేను విచారణ మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థం కాలేదు ఈ కేసులు నా జీవితాన్ని మార్చేస్తాయని. బాడీ ఎవరితో తెలిసిందా? ఎస్ సార్, పేరు రహమాన్ బాయ్, చక్కలగడ్డ చందుగాడి రైట్ హ్యాండ్ సార్. ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తారా? వస్తున్నారు సార్. బాగా కొట్టి
చంపి కాల్ చేశారు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఒక వారం క్రితమే వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు సార్. ఎలా? యాక్సిడెంట్ సార్. వాట్? ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది సార్. సార్ చందుకంతా రహమాన్ బాయ్యే సార్. కానీ వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పటి నుంచి వాళ్ళిద్దరికీ మాటలు లేవు సార్. చందు ఎవడు? స్కూల్ పిల్లోడిని హోమోసెక్స్ కోసం టార్చర్ చేసి చంపిన కేసులో 7 సంవత్సరాల శిక్ష అనుభవించి ఈ మధ్య రిలీజ్ అయ్యాడు సార్. ఇప్పుడు కూడా రాంబాబు అనే ఒక అతన్ని చందు తనతో పాటే ఉంచుకున్నాడు సార్. ఆయనకి చేతులు పనిచేయవు, అలాగే చెవులు కూడా వినపడవు. అతని కోరికలకు ఉపయోగించుకోవటమే కాకుండా తనొచ్చాకే అదృష్టం పట్టిందని చందు తనని ఎక్కడికి వెళ్ళినా తన వెంటే తీసుకెళ్తాడు. బయటకు వచ్చినప్పటి నుంచి 2వ నెంబర్ వ్యాపారాలంతా వాడే కంట్రోల్ చేస్తున్నాడు సార్. ఈ హత్య వాడేందుకు చేసి ఉండకూడదు. ఏం చందు బెదిరిస్తున్నావా? ఏంటి బాయ్, ఇన్ని సంవత్సరాలుగా మీరు నాతోనే ఉన్నారు. మిమ్మల్ని బెదిరించేంత మూర్ఖుడిని కాదు. వాడేం తెలిసినా కూడా వాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు సార్. ఏ వాడంతప్పుడు ఇంకా మన ఏరియా మినిస్టర్ భూపతి చక్రవర్తి గారి రైట్ హ్యాండ్ అంటున్నారు సార్. ఆయన ఫుల్ సపోర్టు అతనికి ఉంది. అది మాత్రమే కాకుండా అతను అరెస్ట్ చేయాలంటే మన డిపార్ట్మెంట్లోనే మనకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సార్. అందుకని ఒక దొంగ నా కొడుకుని అలా వదిలేస్తావా? ఈ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఇమీడియట్గా కావాలి. చందుగడి ఫుల్ డీటెయిల్స్ అరగంటలో నా టేబుల్ మీద ఉండాలి. హలో సార్, నా పేరు చీను సార్. ఏంటి విషయం? సార్, ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇన్స్పెక్టర్ని కలవాలి. అసలు విషయం ఏమిటో చెప్పండి. సారీ సార్, ఇది ముఖ్యమైన విషయం. ఇన్స్పెక్టర్తోనే చెప్పాలి. హలో. సరే, మీరు 10 గంటలకు రండి. అయ్యగారు ఉంటారు. ఓకే సార్, నేను వస్తాను. రండి. వచ్చేవాళ్ళందరూ ఇన్స్పెక్టర్ని కలవాలంటే ఇక మేమెందుకు ఇక్కడ? ఏంటి సందీప్, చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? ఇక్కడికి వచ్చాను కదా సార్, ఎలా బాగుంటాను? అదేంటయ్యా, ఇప్పుడు ఒక చిన్న ఎంక్వైరీ కోసమే కదా పిలిచారు ఆయన. ఆయన రాగానే ఓ 10 నిమిషాలు విచారించి పంపించేస్తారు. సార్, అది మొన్నే చూసారు సార్. సార్, చూస్తాను. తొందరగా ఫైల్ వెతకండి అయ్యా. అయ్యగారు రాగానే ముందు దాన్ని అడుగుతారు. ఏంటమ్మా, ఏంటి ఇక్కడికి వచ్చావు? ఇవేనా సార్? నిన్నే కదమ్మా అడుగుతున్నాను. చూస్తాను సార్. స్కూల్లోనా లేకపోతే ఇంట్లోనా? నీ సమస్య ఏమిటో చెప్పమ్మా. ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఏం కంప్లైంట్? ఎవరి మీద? ఇన్స్పెక్టర్ సార్ని కలవాలి. విక్రమ్ సార్. మధువే కదా? అవును సార్. సార్, మీరెప్పుడు ఈ స్టేషన్కి వచ్చారు? 3 రోజులైంది. స్టేషన్కి వచ్చారేంటి? అది బ్యాడ్జీకి అప్లై చేశాను, వెరిఫికేషన్కి రమ్మన్నారు. ఎలా ఉన్నావు జెనిఫర్? బాగున్నాను. ఎన్నో నెల? 9 months అన్నయ్య. సారేంటి, బాగానే ఉంటున్నాడా లేక మళ్ళీ తోక జాడిస్తున్నాడా? సార్, ఇంట్లో తన చూసుకోవటానికే సమయం సరిపోతుంది. ఇంకెక్కడ తోక జాడిస్తాం సార్. సరే, జాగ్రత్తగా. అలాగే అయితే వస్తాను సార్. రా మెల్లగా.